వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఓఎన్జీసీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది వచ్చి నోటిఫికేషన్ డేట్ వచ్చి మనకి 4/10/2024 రిలీజ్ చేశారనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి అప్రెంటిస్షిప్ అనమాట. లాస్ట్ డేట్ టు రిసిప్ట్ అప్లికేషన్స్ చూసుకుంటే మనకి 25 వరకు డేట్ అయితే మనకి ఉన్నది. ఈ మంత్ 25 వరకు డేట్ అయితే అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది యాక్ట్ వచ్చేసి 1961 అప్రెంటిస్షిప్ యాక్ట్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ముందు చెప్పడం జరుగుతుంది. ఐరన్ అండ్ న్యాచురల్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ప్రకారం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది లొకేషన్, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏంటి, లాస్ట్ డేట్ ఎప్పుడైనా చెప్పడం జరిగింది. ఆ 25/10 లాస్ట్ డేట్ అనమాట. చూద్దాము క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడెక్కడ మన జాబ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని చూద్దాము. ఇది చూసుకుంటే నార్థన్ సెక్టర్ చూసుకుంటే డెహ్రాడూన్ మొత్తం 115 పోస్టులు ఉన్నాయి. అకౌంట్ ఎగ్జిక్యూటివ్ 10 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 10 పోస్టులు ఉన్నాయి. సెక్రటరీ అసిస్టెంట్ 20 పోస్టులు ఉన్నాయి. మెకానిక్, డీజిల్ మెకానిక్ చూసుకుంటే 10 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 10 పోస్టులు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ చూసుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్ 5 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా డెహ్రాడూన్ లొకేషన్ వచ్చేసి 115 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓవీఎల్ ఢిల్లీ చూసుకుంటే అకౌంట్ ఎగ్జిక్యూటివ్ 5 పోస్టులు ఉన్నాయి. అలాగే కొన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే 1, 2, 3, 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ 1 పోస్ట్ ఉంది. సేమ్ పోస్టులు అనమాట. 5 పోస్టులకి ఎక్కడెక్కడ ఏమేమి పోస్టులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఢిల్లీ, జోధ్పూర్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముంబై సెక్టర్ చూసుకుంటే ముంబైలో అకౌంట్ 139 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా చూసుకుంటే మనకి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 25 పోస్టులు ఉన్నాయి. సెక్రటరీ అసిస్టెంట్ 25 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే 10 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇది కూడా లొకేషన్ పెట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. క్లియర్గా చెప్పడం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. గోవా చూసుకుంటే 32 పోస్టులు ఉన్నాయి. అజీరా చూసుకుంటే మనకి 66 పోస్టులు ఉన్నాయి. ఖురాన్ ఇవన్నీ కూడా లొకేషన్స్ అనమాట. వెస్ట్రన్ సెక్టర్లో లొకేషన్ చూసుకుంటే 48 పోస్టులు ఉన్నాయి. వడోదరలో 76 పోస్టులు ఉన్నాయి. అనక్లేశ్వర్ 12 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా లొకేషన్ పెట్టి డిఫరెంట్ లొకేషన్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందన్నమాట. అహ్మదాబాదు, హసనప్ 10 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ సెక్టర్ చూసుకుంటే జోరాత్ చూసుకుంటే 140 పోస్టులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ శివసాగర్ చూసుకుంటే మనకు ఓవరాల్గా శివసాగర్లో 372 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ సౌత్ సెక్టర్ చూసుకుంటే మెయిన్ మనకి చెన్నైలో 53 పోస్టులు ఉన్నాయన్నమాట. చెన్నై డివిజన్ వచ్చేసి అకౌంట్ ఎగ్జిక్యూటివ్ 35 పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 పోస్ట్ ఉంది. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ చూసుకుంటే 15 పోస్టులు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కాకినాడ మనకి ఆంధ్రాలో చూసుకుంటే 76 పోస్టులు ఉన్నాయి. కాకినాడ సెక్టర్ నుంచి మనకి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అప్రెంటిస్ యాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఓఎన్జీసీలో మనకి 76 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో చూసుకుంటే ఫైర్ సేఫ్టీ అండ్ టెక్నీషియన్ చూసుకుంటే 8 పోస్టులు ఉన్నాయి. మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ చూసిన 5 పోస్టులు ఉన్నాయి. మెకానిక్ డీజిల్ మెకానిక్ 2 పోస్టులు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 6 పోస్టులు ఉన్నాయి. ఫిట్టర్ 11 పోస్టులు. ఎలక్ట్రానిక్ మెకానిక్ 4 పోస్టులు. ఎలక్ట్రీషియన్ 11 పోస్టులు. డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ 2 పోస్టులు. సెక్రటరీ అసిస్టెంట్ 2 పోస్టులు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 23 పోస్టులు. అకౌంట్ ఎగ్జిక్యూటివ్ 2 పోస్టులు. ఓవరాల్ 76 పోస్టులు అయితే మనకి ఆంధ్ర నుంచి, కాకినాడ నుంచి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రాజమండ్రి చూసుకుంటే 53 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే కరికిల్లు 153 పోస్టులు. సెంట్రల్ సెక్టర్ చూసుకుంటే అగర్తల 17 పోస్టులు, 190 పోస్టులు. మోరల్గా కోల్కతా 32 పోస్టులు. బొకోటర్ చూసుకుంటే 249. ఓవరాల్గా మనకి ఓఎన్జీసీలో 2,000 పోస్టులు అయితే ఇవ్వడం తీయడం జరిగిందన్నమాట. అప్రెంటిస్ యాప్ కింద మనకి మన ఆంధ్ర నుంచి అయితే రాజమండ్రి, కాకినాడ నుంచి 200 పోస్టులు అయితే తీయడం జరిగింది. ఓవరాల్ 400 పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నమాట. ఇది వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా మనకి 24 ఇయర్స్ అనమాట. 18 to 24 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఏజ్ రిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్, ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే మన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ లైబ్రరీ అసిస్టెంట్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోద్ది అనమాట. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ చూసుకుంటే 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ఇంటర్ చేసి ఉండాలి. ఆపరేటర్ కమ్ టెక్నికల్ ప్రోగ్రామ్ చెప్పాం కదా, ఐటీఐ చేసి ఉంటే సరిపోద్ది అనమాట. మనకి డ్రాఫ్ట్ మ్యాన్ సీల్ అయితే ఐటీఐ చేసి ఉండాలి. డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ట్రేడ్ కింద. ఎలక్ట్రీషియన్ కూడా ఐటీఐ చేసి ఉండాలి. మ్యాక్సిమం ఐటీఐ డీజిల్ మెకానిక్ ట్రేడ్ రిలవెంట్ ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఐటీఐ చేసి ఉంటే సరిపోద్ది. ఐటీఐ ఇంటర్. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ సెక్రటరీ అసిస్టెంట్ అయితే మనకి గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అయితే డిగ్రీ చేసి ఉండాలన్నమాట. ఫైర్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ అయితే బీటెక్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిషియన్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్, అది కూడా సివిల్ ఎగ్జిక్యూటివ్, ఎలక్ట్రానిక్ ఎగ్జిక్యూటివ్, ఇన్స్ట్రుమెంట్ ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ కూడా డిగ్రీ చేసి ఉండాలి, బీటెక్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి అయితే మనకి ఎలక్ట్రిషియన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా చేసి ఉండాలి. సివిల్ ఎగ్జిక్యూటివ్ 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవి ఓవరాల్గా మనకు వచ్చేసి పోస్టులు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ స్టేన్ గాయ్స్. ఇది చూసుకుంటే మనకి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్గా అయితే 9,000 ఇస్తారు. 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళకి 8,000 ఇస్తారనమాట. ట్రేడ్ అప్రెంటిస్ 12th and 10th చూసుకుంటే 7,000 ఇస్తారు. ఐటీ
ITI 2 years అయితే 8,000 ఇస్తారు, ITI 1 year అయితే 7,700 ఇస్తారన్నమాట. ఇది మనకి సాలరీ పేజ్ అనేది. నెక్స్ట్ సెలక్షన్ చూసుకుంటే సెలక్షన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అప్రెంటిస్ వుడ్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ డ్రాన్ ఆన్ ద బేసిక్స్ ఆఫ్ మార్క్స్ obtained in the qualifying examination as stipulated in the advertisement. In case of similar number of merit, person with higher age would not considered. మనకి ఏంటంటే ఇది మెరిట్ ద్వారా తీస్తారనమాట, ఎగ్జామ్ ఏమి ఉండదు. ఒకవేళ సేమ్ మెరిట్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళు తీసుకోరనమాట. ఇది చెప్పడం జరుగుతుంది. మ్యాక్సిమం అందరిని తీసుకుంటారు అప్రెంటిస్ ఫ్యాక్ట్ కాబట్టి ఒకసారి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అవి చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకున్నాము. మళ్ళీ డేట్లో ఒకసారి చెప్తాను చూడండి. ఇది 4/10 మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా చేయాలని చెప్తాము. లాస్ట్ డేట్ వచ్చేసి 25/10/2024. రిజల్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ అనేది 15/11/2024 చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ రోజు మీకు మెయిల్ అని పంపడం జరుగుతుంది. అప్పుడు మీకు చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది నోటిఫికేషన్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. మనకి కాకినాడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది కరస్పాండెంట్ డిస్ట్రిక్ట్లో వాళ్ళు ఎవరో అప్లై చేయలేదు అని ఏ డే అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ గాయ్స్. ఇలా నోటిఫికేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.